హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో మనము వేదాలు, పురాణాలు, ఉపపురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవి ఎందుకు రచించబడ్డాయో మనము తెలుసుకున్నాము. ఆ మానవాళికి ధర్మసూత్రాలను అందించడానికి, జ్ఞానాన్ని సముపార్జించటానికి ఇవి చదువుకుని నీతి సూత్రాలను గ్రహించి రోజువారీ ఆచరణలో పెట్టడానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయని తెలుసుకున్నాము. సో ఈరోజు ఎపిసోడ్లో మనము ఎన్ని లోకాలు ఉన్నాయో మనము తెలుసుకున్నాము. సో భగవద్గీతలో 3 లోకాలు చెప్పబడ్డాయి. ఒకటి స్వర్గము, రెండవది భూలోకము, 3 నరకము. స్వర్గానికి అధిపతి ఇంద్రుడు, నరకానికి అధిపతి యముడు. భూలోకము పైన మనుషులు జీవిస్తారు. స్వర్గములో దేవతలు, ఎంతో మంచి కర్మలు చేసుకున్న ఋషులు, మంచి ప్రవర్తన కలిగిన మనుషులు, మోక్షాన్ని పొందిన మనుషులు అందరూ ఉంటారు. వారికి జనన మరణాలు ఉండవు. అక్కడ అమృతం ఉంటుంది. వాళ్ళకి అన్ని సౌకర్యాలు లభిస్తాయి. వారికి బాధ, దుఃఖము అనేవి దరిచేరవు. సో భూమి మీద ఎన్నో సముద్రాలు, అలాగే ద్వీపాలు ఉంటాయి. స్వర్గానికి ఎవరైతే వారికి సత్వగుణం ఉందో, మంచి క్యారెక్టరు, ధర్మాన్ని ఫాలో అవుతారో, సత్వగుణం ఉన్నవాళ్ళు స్వర్గానికి వెళ్తారు. రజస్సు గుణం ఉన్నవాళ్ళు భూమి మీద పుడతారు. తమస్సు గుణం ఉన్నవాళ్ళు నరకానికి వెళ్తారు. అయితే భూమి మీద సత్కర్మలు చేసి ధర్మాన్ని ఆచరించి మోక్షాన్ని పొందిన వాళ్ళు స్వర్గానికి తప్పకుండా వెళ్తారు. నరకంలో తమస్సు గుణం ఉన్నవాళ్ళు అవినీతి, అధర్మాన్ని భూమి మీద ఆచరించిన వాళ్ళు, లేకపోతే హింసని వాళ్ళ దారిగా చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారు. నరకంలో భగవత్ పురాణం ప్రకారం 28 నరక యాతనలు, నరక బాధలు వాళ్ళు చవి చూస్తారు. ఎవరైతే అధర్మాన్ని ఆచరిస్తారో, ధర్మాన్ని ఆచరించారో వాళ్ళు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో వేరే టాపిక్తో, కొత్త టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.